తెలంగాణలో సెంట్రల్ కమిటీ పర్యటన ముగిసింది. 2 రోజుల పాటు ముంపు ప్రాంతాలలో పర్యటించిన కమిటీ సభ్యులు హైదరాబాద్లో అధికారులు సీఎంతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇప్పటికే కేంద్రానికి నివేదికలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లుగా ప్రకటించింది. ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆదుకోవడానికి కమిటీ సభ్యులు సహకరించాలని, వాస్తవ రూపేణా కేంద్రానికి రిపోర్ట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా వరదలు ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ జిల్లాల ప్రజలను ముంచేసింది. లక్షలాది మంది సర్వం కోల్పోయారు. వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారుల బృందాన్ని రాష్ట్రానికి పంపించింది. ఈ అధికారుల బృందం 3 రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించింది. ఫీల్డ్లో ప్రజలు పడ్డ కష్టాలను స్వయంగా సెంట్రల్ కమిటీ పరిశీలించింది. ఎక్కడెక్కడ ఎంత మేరకు నష్టం జరిగింది అన్నటువంటి అంశాన్ని నోట్ చేసుకుంది సెంట్రల్ కమిటీ. పర్యటన ముగింపు రోజు హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయింది సెంట్రల్ కమిటీ బృందం. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన తెలంగాణకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోమారు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు ఎలాంటి షరతులు లేకుండా నిధులు విడుదల చేయాలని కోరారు. విపత్తు నిధుల వినియోగం విషయంలో కేంద్రం అమలు చేస్తున్న కఠినమైన నిబంధనలను సడలించాలని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో జరిగిన నష్టంతో పాటు ఇక్కడ అమల్లో ఉన్న ఎస్ఎస్ఆర్ రేట్ల వివరాలను కూడా కేంద్రానికి నివేదిస్తామని, వాటిని పరిశీలించి విపత్తు సాయం అందించాలని ముఖ్యమంత్రి అన్నారు. మరోవైపు వరదల వల్ల జరిగిన నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటి వరకు వివిధ శాఖల నుంచి అందిన సమగ్ర అంచనాల ప్రకారం 10,000 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని అన్నారు. శాఖల వారీగా లెక్కలు విడుదల చేసింది ప్రభుత్వం. అర్బన్ డెవలప్మెంట్ 1,216.57 కోట్లు, ఇరిగేషన్ 483 కోట్లు, పంచాయతీరాజ్ R&B 7,693.53 కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు తెలిపారు. వ్యవసాయ శాఖలో 231 కోట్లు, విద్యుత్ శాఖలో 179 కోట్లు, డ్రింకింగ్ వాటర్ సప్లై 331 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. పాఠశాల భవనాలు 27 కోట్లు, హౌసింగ్ 25 కోట్లు నష్టం జరిగినట్లు నివేదించారు. యానిమల్ హస్బెండరీ 4 కోట్లు, కమ్యూనిటీ అసెట్స్ 70 కోట్ల రూపాయలు నష్టం జరిగినట్లు నివేదిక రూపంలో సెంట్రల్ టీంకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. తెలంగాణలో పర్యటించిన సెంట్రల్ కమిటీ త్వరలో కేంద్రానికి నివేదిక అందించనుంది. మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి జరిగిన నష్టంలో ఎంత మేరకు నిధులు విడుదల చేస్తుందో చూడాల్సి ఉంటుంది.